గోవిందన్ కుట్టి మీద నాకెందుకు కోపం ఉంటుంది? అది కూడా జీవితంలో ఎప్పుడు చూడని వారి మీద. తర్వాత నేనెందుకు కేసు వాపస్ తీసుకోవాలి? ఏ పిచ్చిదానా, తనని ఇన్వాల్వ్ చేయడం మన ఏం కాదు. మనకు కావాల్సింది డబ్బు. నీ బ్యాంక్ లో నుంచి డబ్బులు తీసే వరకు తన కాల్ నేల మీద పడనేకూడదు. తను ఎప్పుడు పరిగెడుతూనే ఉండాలి. పోలీస్ స్టేషన్, కోర్టు, విమెన్స్ కమిషన్, మళ్ళీ పోలీస్ స్టేషన్. అన్ని చెప్పాలంటే బ్యాంక్ లో రావడానికి అతనికి టైమే ఉండకూడదు. అరే గోవిందన్ కుట్టి, అయ్యో అతనికి స్ట్రాంగ్ లైఫ్ అనుకుంటా. త్వరగా ఫోన్ తీ. హలో నిరోష, నేను నీకు కాల్ చేయడానికి కారణం నిన్ను కలిసి మాట్లాడాలి. వై నాట్? ఇఫ్ యూ కంఫర్టబుల్ రేపు సాయంత్రం మా ఇంటికి వచ్చేయండి షార్ప్గా 4 o'clock. ఓకే? ఓకే. థ్యాంక్ యూ. సో నౌ ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. బీ ప్రాక్టికల్. గోవింద కుట్టిని చంపకూడదు. అలా పెట్టుకొని టైం పాస్ చేస్తూ ఉండాలి. ఎలికని పడిన పిల్లిలాగా. చాలు విల్లి, టైం అయిపోయింది. గోవిందన్ కుట్టి వచ్చే టైం అయింది. ఏంటితో సర్ప్రైజ్ ఉందన్నా? సర్ప్రైజ్లు చాలా ఉన్నాయి. అరే ఏంట్రా, స్టాప్ కిడ్డింగ్. పొద్దు నుంచి నాతోని గేమ్స్ ఆడుతున్నావు. సారీ డియర్, టెన్షన్ అయిపోయావా? కళ్ళు 2 మూసుకో. దో ఇలాగా. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరవచ్చు. My God. డబ్బులు ఇక్కడ పెరగడం డేంజరే. నేను నా దగ్గర పెట్టుకుంటా. తర్వాత జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి క్యారీలో పడేద్దాం. ఓకేనా? ఓకే. బాయ్. బాయ్ విల్లి. ఓ యు ఆర్ ఆన్ టైమ్. ఏంటి సార్, నన్ను అర్జెంటుగా చూడాలని చెప్పారు? ఏంటి విషయం? విషయం ఉంది, లోపలికి రావచ్చా? వై నాట్? నేను పరిగెడుతూనే ఉన్నాను నిరోష. పోలీస్ స్టేషన్, ఉమెన్స్ కమిషన్, కోర్టు కంటూ మళ్ళీ పోలీస్ స్టేషన్. సార్ నేను వచ్చి జరిగిన తప్పే. అప్పుడున్న కోపానికి నేనేదో అలా చేసేసాను. మనుషులన్నాక తప్పు చేస్తారు కదా. సార్ మీరు నన్ను ఎంత దూరైనా తిట్టుకోండి, అయితే కస్టమర్ ముందు నన్ను కించపరచకండి. దాన్ని నేను భరించలేను. అయ్యో అయ్యో నిరుష, నిరుష ఏడవకు. నిరుష ఏడవకు. నేను తప్పుగా మాట్లాడలేదు కదా. ఏడవకు నిరుష, ప్లీజ్ ఏడవకు నిరుష. ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఈ అమ్మాయితో? మేడం అదంతా ఏం లేదు. సార్ వచ్చి నువ్వేం మాట్లాడకు. ఈమె ఇంత ధైర్యంగా చేయడానికి కారణం నువ్వే. కంప్లైంట్ లో సంతకం చేయడానికి మాత్రం కష్టంగా ఉంది కదా. చివరిదాకా ఆడి ఆడి ఇప్పుడు ఇంట్లోకే వచ్చేసాడు చూడు. మేడం నేను చెప్పేది కాస్త వినండి. నేను ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి రాలేదు. మరెందుకు మనుషులు లేనప్పుడు ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చా? అది కూడా అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు వచ్చా? నన్ను కాస్త మాట్లాడివ్వండి. ఇక నువ్వేమి చెప్పద్దు, విన్న వరకు చాలు. అయ్యయ్యా, అసలు నీకు బ్యాంక్ జాబ్ ఇచ్చింది ఎవరు? దొరికిపోగానే ఎలా ప్లేట్ మారుస్తున్నాడో చూడు. పోలీసులు పిల్లవే. అరే మీరేం చేస్తున్నారు అసలు? నిరోష నువ్వేనే చెప్పు. నువ్వేం చెప్పక్కర్లేదురా. అమ్మాయిని తీసుకెళ్లి ఏం చేస్తున్నాడో. అమ్మాయి తనిగా ఉంటే ఇలాగనే చేసేది. వీడికి కావాల్సిందే. అవునవును. నేను అప్పుడే చెప్పాను కదరా.
వచ్చి జీపెక్కు. సార్ నేనే తప్పు చేయలేదు సార్. వీళ్ళందరూ కలిసి నన్ను అనవసరంగా ఇరికించారు సార్. వచ్చి జీపెక్కరా సావిత్రి. సార్ ఆయన వదిలేయండి ఏయ్, సార్. జరగండి, తప్పు చేసిన జరగండి, కేసు జరగండి, శిక్ష పడాలి. జరగండి, అవును జరగండి, సార్. జరగండి. ఎవరైనా శిక్షించడానికి తప్పదు. జీపెక్కు. చెప్పండి సార్. ఎక్కరా, ఎక్కు. రండి మేడం. నేనెందుకు రావాలి? చిన్న ఒక ఫార్మాలిటీ, మెడికల్ చెకప్, చిన్న ఒక స్టేట్మెంట్ రాసేసి పంపించేస్తాను. నువ్వు వాళ్ళతో వెళ్ళు, భయపడడానికి ఏం లేదు. మేము నీ కూడానే కదా ఉన్నాము. అదే చెప్తున్నాం కదా, జస్ట్ ఫర్ ఫార్మాలిటీస్. గంగా నువ్వు కూడా వెళ్ళమ్మా. ఆమె కొంచెం భయపడుతోంది, ఫస్ట్ టైం కదా, అందువల్లనే రా వెళ్ళు. వెళ్ళు. రండి. నువ్వేం భయపడకుండా మేము ఉన్నాం కదా, ధైర్యంగా ఉండు. ఏడవద్దమ్మా. తన తోటి ఎంప్లాయీని పాడు చేయాలని చూసిన ఒక బ్యాంక్ ఆఫీసర్ అరెస్ట్. మంగళూరు కార్పొరేట్ బ్యాంక్ ఆఫీసర్ అయిన గోవింద్ అనే అతను తన తోటి ఉద్యోగిపై అత్యాచారం చేయబోయాడు. సరైన సమయానికి అక్కడ మహిళలందరూ వచ్చి తనని సేవ్ చేయబోయారు. కోఆపరేట్ చేయలేదని చెప్పి నిరోషాని దక్షిణ విల్లాలో ఉన్న తన ఇంటి లోపలికి వెళ్లి ఆ అమ్మాయిని పాడు చేయాలని చూశాడు. 2 నెలల క్రితం గోవింద్ కి వ్యతిరేకంగా విమెన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. బాధితురాలైన నిరోష మహిళా అసోసియేషన్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ కావడం వల్ల ఈ సమస్య మరింత పెద్దది అయింది. ఆ అసోసియేషన్ లో అందరూ ముఖ్యమైన పదవిలో ఉండడం వల్ల కరెక్ట్ అయిన సమయానికి అందరూ అక్కడ చేరుకోవడం వల్ల రేపు నుంచి తను సురక్షితంగా తప్పించుకోబడింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇప్పుడు వసుంధర మాట్లాడతారు, మీరే వినండి. ఈ సంఘటనలో బాధించబడిన నిరోష తను మాకొక కూతురు లాంటిది. మేము రావడం వల్లే ఆయన వల్ల ఆమెను చంపలేకపోయాడు. ఆమెకు ముఖ్యమైనవన్నీ నష్టమైపోయిందే. ఇక మీదట బ్రతికితే ఎంత, చస్తే ఎంత. బాధించబడ్డ నిరోషాని ఎగ్జామినేషన్ కాగా తీసుకుని వెళ్లారు. మేడం, యూఎస్ కాగా మీ మెడికల్ రిపోర్ట్స్ ని మాకు చూపించగలరా? ఇంటర్ కాస్ట్ జరిగింది, అందులో ఏ సందేహం లేదు. నాకు తెలిసినంత వరకు ఇది మొదటిసారే కాదు. ఈ అమ్మాయికి ఇది చాలా సార్లు జరిగింది. అమ్మా ప్లీజ్ అమ్మా వెళ్ళకమ్మా. నువ్వు ఇంత రాత్రిలో ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్తాను అత్తయ్య. ఇంకా ఒక్క నిమిషం కూడా నేను అతనితో ఏం కాపురం చేయను. చేస్తున్నావమ్మా? ఇలా చూడు, ఈ సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదమ్మా. దీంతో ఏదో ఒక కుట్ర ఉందమ్మా. వాడు అలా చేయడమ్మా, అలాంటి చెడ్డ పనులు చేయడమ్మా. కొన్ని రోజుల ముందు అయ్యి ఉంటే నేను ఖచ్చితంగా నమ్మేదాన్ని కాదు. అతను ఒకరిని చంపేనని చెప్పినా కూడా నేను నమ్మేదాన్ని. మంజు, కానీ ఇది ఛ! మంజు, మంజు చెప్తే వినమ్మా. వెళ్ళకమ్మా ప్లీజ్ మా. అమ్మా నన్ను వదిలి వెళ్ళకమ్మా ప్లీజ్ మా, ఇక్కడే ఉండమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా వెళ్ళకమ్మా, చెప్పేది వినమ్మా, ఆగమ్మా. అమ్మా నన్ను వదిలి వెళ్ళకమ్మా. అమ్మా ఆగమ్మా ప్లీజ్ మా. ఎలాగోలా కష్టపడి అడ్మిషన్ ని సంపాదించాను. కొంచెం సౌకర్యంగా దొరికేంత వరకు మీరు అడ్జస్ట్ అయి ఉండాలి. లోపలికి రండి. మేడం మన కోసం వెయిట్ చేస్తున్నారు. పద. రండి.